నెహ్రూ నిజాం స్టేట్ నుంచి తెలుగు ప్రాంతాన్ని విడదీసి ఆంధ్రాలో ఉన్న తమిళనాడు ఆంధ్ర కలిసి ఉన్న దాంట్లో నుంచి మద్రాస్ గవర్నమెంట్ ఇచ్చి అక్కడ తెలుగు వాళ్ళని విడదీసి రెండింటిని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేస్తే నెహ్రూ ఏమన్నాడు నిజామాబాద్లో, ఒక తుంటరి ఆడపిల్లకి ఒక అమాయకుడైనటువంటి తెలంగాణ వాడికి పెళ్లి చేసినట్టుగా ఉందన్నాడు. మరి నేనేమంటానంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం ఏంటంటే ఒక పురులు మేకల్ లాంటి రెడ్డి రావుల భూస్వాములని అమాయకులైన బీసీ ఎస్సీ ఎస్టీ మేకల్ని ఒక బోన్లో వేయడమే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం. అందుకని నేను అడుగుతున్నా, తెలంగాణలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఇక్కడ బతకడం అసాధ్యం. వీళ్ళ దగ్గర ఈ క్రూర మృగాల దగ్గర బతకడం అసాధ్యం. ఈ బతకడం అసాధ్యం ఎందుకంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక్కడ రాజ్యంలో స్వర్గధామం అని అరశాతం లేనోడు రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాడు? ఇంతమందిని మాయ చేసి తెలంగాణ రాష్ట్రంలో 4% లేని రెట్లు మళ్ళెట్లా రాజ్యానికి వచ్చారు అంటే మమ్మల్ని భయంకరమైనటువంటి మీ మాయ మాటలతో మోసం చేసి మీ క్రూర మృగాలైనటువంటి ఈ భూస్వామ్య ఆధిపత్య వర్గాల కింద మమ్మల్ని బానిసలు చేసి మీరు రాజ్యానికి వస్తున్నారు. మేమేమంటున్నామంటే పార్లమెంటు ముందు ఒక చట్టాన్ని అడుగుతున్నాం, మాకు స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్ కావాలా. ఏంటది? విద్యాశాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాకు ఇచ్చేయండి, మేము నడుపుకుంటాం. వైద్య శాఖ మాకు ఇచ్చేయండి, మేము నడుపుకుంటాం. చేతి నిండా పని ఎంప్లాయ్మెంట్ ఉపాధి కార్మిక శాఖ మాకు ఇచ్చేయండి, నడుపుకుంటాం. మా గ్రామంలో మా స్కూల్లోకి నువ్వు రావు, రెడ్డి రావు రాడు, నేనే చదువుకోవాలి. అందులో మా హాస్పిటల్కి నువ్వు రావు, మా చేతి నిండకి పని ఇవ్వవు నువ్వు. మరి నీకెందుకు ఈ 3 శాఖలు? అందుకనే కేంద్ర పార్లమెంటు ముందు మన బీసీఎస్సీ ఎస్టీలమంతా ఒక డిమాండ్ పెడదాం. ఏం డిమాండు? స్పెషల్ స్టేటస్ గవర్నమెంట్. మాకు బీసీఎస్సీ ఎస్టీలకు స్పెషల్ గవర్నమెంట్, మాకే ఒక సపరేట్ గవర్నమెంట్ కావాలా. మాకు సపరేట్ గవర్నమెంట్ కావాలి. విధేయత గవర్నమెంటే అది. గ్రామ పంచాయతీ అంటే అదేమైనా కేంద్ర ప్రభుత్వానికి అభిముఖమైన గవర్నమెంటా? కాదు కదా. బీసీఎస్సీ ఎస్టీలు అణగారిన వర్గాలు, పీడిత జాతులు, తెలంగాణ గుట్టలలో రాళ్ల మధ్యలో బతికి మంచుతోటి 4 పంటలు గుట్టలలో బంధించుకొని తిని బతికినటువంటి జాతులు మీ దగ్గర భూస్వాముల కింద బానిసలు మొన్నటి దాకా. ఈ భూస్వాముల కింద బానిసలైన మాకు స్పెషల్ స్టేటస్ కౌన్సిల్ పెట్టండి ఒకటి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం 20 లక్షల కోట్ల రూపాయలు మాకు ముందు పెట్టండి. దానికి గవర్నర్ని చైర్మన్గా చేయండి, కౌన్సిల్ వేయండి. ఆ కౌన్సిల్కి ముఖ్యమంత్రికి ఏ సంబంధం లేదు. ఆ కౌన్సిల్కి పైసలు పెట్టండి, లక్షల కోట్లు. ఆ కౌన్సిల్లో 100-150 బీసీఎస్సీ ఎస్టీ కులాలు ఆ కౌన్సిల్లో మెంబర్లుగా ఉంటాం. డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో మెంబర్లు ఉంటాం, మండల కౌన్సిల్లో మెంబర్లుగా ఉంటాం, గ్రామ కౌన్సిల్లో మెంబర్లుగా ఉంటాం. మాకు ఒక రాజ్యాంగాధిపతి అయిన గవర్నర్ దానికి చైర్మన్గా ఉంటాడు. రాష్ట్రపతి నుంచి పార్లమెంట్ నుంచి పైసలు వస్తాయి. విద్యాశాఖ మాకు కేటాయించు, హాస్పిటల్స్ మాకే కేటాయించు, ఉపాధి మాకే కేటాయించు. మా ఆడపిల్లల్ని, మా అక్కల్ని, చెల్లెల్ని చైనా తీసుకుపోయి పని నేర్పించుకొని టీవీలు తయారు చేస్తాం. మా బిడ్డల స్కూల్ ఎట్లా నడిపించుకోవాలని మేము చూసుకుంటాం, మా హాస్పిటల్ మేము చూసుకుంటాం. మాకు సపరేట్ గవర్నమెంట్ కావాలా ఎస్సీ ఎస్టీ బీసీలకి. ఇది సాధ్యమా అని అంటాడు ఒక ఆయన ముందే. అస్సాంలో గుట్టల మధ్య బతికే గిరిజనులకి స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ ఇచ్చిండు. అస్సాంలో వాళ్ళు రాజ్యం కోసం పోరాడే క్రమంలో వాళ్ళని ఒక ప్రాంతాన్ని తయారు చేసి అక్కడ ఇచ్చిర్రు కౌన్సిల్, గవర్నర్ చైర్మన్, అన్ని కులాలు, దాంట్లో పోరాడే కులాలకు సంబంధించిన కులాలంతా కౌన్సిల్ మెంబర్లు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చిండ్రు, వైద్యాన్ని ఇచ్చిండ్రు, రోడ్లు వేసుకోమన్నారు. వాళ్ళకి సపరేట్ గిరిజన చట్టాలు ఉంటే కోర్టులు కూడా పెట్టిరు వాళ్ళకి సపరేట్గా. చూసిండ్రా? ఒక రాజ్యం, ఒక పార్లమెంటు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ప్రజల బాగు కోసం. అందుకనే మాకు బీసీఎస్సీ ఎస్టీలకి సపరేట్ గవర్నమెంట్ కావాలా. నువ్వు మెట్రో ప్రాజెక్టులు, నేషనల్ హైవేలు, పెద్ద పెద్ద రోడ్లు అమెరికా నుంచి తీసుకొచ్చి పెట్టుబడులు అంటావు. ఎవడో ఆ పెట్టుబడి వచ్చేటోడు మాకు తెలియదు. వాడు గూర్ఖాలకి కోట్లు వేసుకొని తీసుకొచ్చి వీడు చైనా పెట్టుబడిదారు అంటాడు, మనకు తెలియదు ఆ సంగతి. వాడు చైనా వాడే ఎవడు ఎయిర్పోర్ట్ కాడ పట్టుకొచ్చి వాడు కోట్లు వేసి ఫోటోలు తీపిస్తారు. ఎందుకంటే నువ్వు నిజంగానే ఎంప్లాయ్మెంట్ అమెరికా నుంచి, చైనా నుంచి కంపెనీలు వస్తే ఆ కంపెనీలు ఏడున్నాయి, దాని ఉద్యోగాలు ఏడున్నాయి, దాని కథ ఏంది? వాళ్ళు చెప్పిన ఉద్యోగాలు కేటీఆర్, రేవంత్, కేసీఆర్ చెప్పిన ఉద్యోగాలని కలిపి
లెక్క చేస్తే తెలంగాణ జనాభా కన్నా ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయా? అందుకని నేనేమంటానంటే మాకు సపరేట్ స్పెషల్ గవర్నమెంట్ ఇచ్చే మా చదువు మేము చూసుకుంటాం, ఏమన్నా పని చేసుకొని. గవర్నమెంట్ మా ప్రాంతాలలో వైన్ షాపులు పెడితే కర్రలు తీసుకొని పగలగొడతాం వాటిని. మా ప్రాంతాల్లో పెడితే మందు పోసి రాజ్యాన్ని తెచ్చుకుంటావు నువ్వు. లిక్కరు, భారతదేశంలో పెద్ద లిక్కర్ కంపెనీ ఇక్కడ. ఇది ఎముకలు ఉన్నది మన కాడనే, టీవీ వచ్చేది మన కాడనే, రోగం లేక తిండి లేక రోగాలు వచ్చి సచ్చేది మన నోట్లని వాడు మందు పోస్తాడు. ప్రతి గవర్నమెంట్ చేసే పని అదే. అందుకనే మా రాజ్యంలో లిక్కర్ ఉండదు. మా ఎడ్యుకేషన్ మేము చూసుకుంటాం, మా బిడ్డలను ఎట్లా చదివేయాలి. స్కూల్ కడతాం, అమెరికాలో స్కూల్ ఎట్లా ఉంటుందో అట్లా కట్టుకుంటాం. మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చాయి 30,000 స్కూళ్ళని అమెరికా ఇంగ్లాండ్ స్కూళ్ళ లాగా కట్టుకుంటాం. మాకు విద్యాశాఖ ఇచ్చాయి. అందులో మా వాళ్ళే మెంబర్లుగా ఉంటారు. గౌండ్లైన, సాకలైన, మేదరైన మొత్తం మా కులాలే ఉంటారు. మా వాళ్ళే ఎడ్యుకేషన్ కమిటీలో ఉంటారు, గ్రామ కౌన్సిల్లో ఉంటారు, మండల కౌన్సిల్లో ఉంటారు. మండలంలో ఉన్న 20 స్కూల్స్ ఎట్లా బాగు చేసుకోవాలో మేము పైసలు తెచ్చుకొని మా స్కూల్ని మేము బాగు చేసుకుంటాం. మా తలల మీద ట్యాక్సులు తీసుకుంటాం, ఆ ట్యాక్సులతోటి ప్రాజెక్టులు కడతాం. ఆ ప్రాజెక్టుల భూముల కింద మాకు, నీళ్ళ కింద మాకు భూములు ఉండవు. అంటే మా ట్యాక్సులతోటి ఏమో ప్రాజెక్టులు కడతావు, ఆ ప్రాజెక్టుల కింద మాకు భూములు ఉండవు. మా తలల మీద అప్పులు చేస్తావు బయట దేశాలల్లా. ఆ అప్పులతోటి తెలంగాణ రాష్ట్రం దివాళా తీస్తుంది. అంటే మా తలల మీద అప్పులు, మా తలల మీద ట్యాక్సుల మీద రాజ్యం నడుస్తుంది. మాకు ఇక్కడ ఏమి ఉండదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి అయ్యా, ఏదో జీవితం గడుస్తుంది అనుకుంటే సరిపోదు. రేపు మన కడుపున పుట్టిన బిడ్డలే చచ్చిపోయేది ఈ రాజ్యాల వల్ల. నీకు బిడ్డల మీద ప్రేమ ఉంటే, నీ కన్న బిడ్డల మీద ప్రేమ ఉంటే, నీ స్వరాజ్యాన్ని, నీ రాజ్యాన్ని నిర్మించుకో తెలంగాణ గడ్డ మీద. నీ బిడ్డల మీద ప్రేమ ఉందా లేదా అనడానికి తార్కాణం అదే. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో మా భూమి రథయాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ మా భూమి రథయాత్రలో బీసీ ఎస్సీ ఎస్టీలకి 42% బీసీలకి రిజర్వేషన్స్, అవి 69-70% దాకా పెరుగుతాయి. దానికి పార్లమెంట్లో చట్టం కావాలి, దాని గురించి పోరాడతాం. ఎస్సీ ఎస్టీలకి జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. తెలంగాణ గడ్డ మీద 10 లక్షల ఎకరాల భూమిని పంచాలని పోరాడతాం. మహిళా కోటాలో ఉపకోటా కోసం పోరాడతాం. దాదాపుగా 12 డిమాండ్లలో తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీలకి స్పెషల్ గవర్నమెంట్ స్టేటస్ పెట్టి, గ్రామం నుంచి రాష్ట్రం వరకు మా బీసీ ఎస్సీ ఎస్టీ కులాల మొత్తాన్ని కౌన్సిల్గా మెంబర్లు పెట్టి మా గౌరవ వేతనం ఇచ్చాయి. 2,50,000 మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ప్రభుత్వంలో మనం ఆఫీసర్లుగా ఉంటాం. మన ప్రభుత్వాన్ని మనం పరిపాలించుకుంటాం. మా స్కూల్ని మేమే కాపాడుకుంటాం. ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఇగో మీ స్కూల్ ఏమైనా తెలుసుగా, మీ రాజ్యంలో ఏ స్కూల్ పెట్టినో ఆ స్కూల్స్ ఏమైనాయో తెలుసుగా. కానీ మేమే స్కూల్కి విద్యాశాఖలో మా కమిటీ ఉంటే మా స్కూల్ని బంగారం లాగా మార్చుకుంటాం మా బిడ్డల కోసం. అందుకనే ఈ రాజ్యానికి ఒకటే చెప్తున్నాం, మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ రాజ్యాన్ని నీకు అదృష్టం దరిద్రం లాగా పట్టుకుంది. రేవంత్ రెడ్డి అదృష్టం దరిద్రం లాగా పట్టుకుంది. ప్రజలకేమో దురదృష్టం అదృష్టం లాగా పట్టుకుంది. నీకు చిన్న వయసులో ముఖ్యమంత్రి పీఠం మీదకి వచ్చినావు, సంతోషం. కానీ మంచి పనులు చేయి, మంచి పనులు చేయంటున్నా. నిజంగానే నీ గుండెల మీద, ప్రజల మీద ప్రేమ ఉంటే మంచి పనులు చేయి. 10 లక్షల ఎకరాల భూమిని పంచు. ఈ చీప్ లిక్కరు, ఈ లిక్కర్లన్నీ అమ్ముతున్నావు కదా, ఇవన్నీ బంద్ చేయి. ఎక్కడో ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా ఎక్కడ అమ్ముకుంటే అమ్ముకో. వీళ్ళకి మందమ్మ మాకు 10 లక్షల ఎకరాల భూమిని వంచు. బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజకీయ ప్రాతినిధ్యంలో సర్వం నువ్వు చేయాల్సిన పనులన్నీ చేయి. 420 హామీలు ఇచ్చినావు కదా, ఏం అమలు చేసినావు? నీ అన్నాడు బస్సు ఎక్కలేదా? మాకు తెలియదా? బస్సు ఆర్టీసీ డిపార్ట్మెంట్ కాపాడిందా మా బీసీ ఎస్సీ ఎస్టీలు? మీ ముఖానికి బస్సు ఎక్కిరా ఎప్పుడైనా? బస్సు ఎక్కడం దిగడం దేంతో ఏమొస్తుంది మాకు? బస్సు కాదు మేము ఎక్కాల్సింది, దిగాల్సింది. సీఎం కుర్చీ ఎక్కాల, దిగాల. ఇది మేము ఎక్కాల్సింది, దిగాల్సింది. అందుకనే రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ రెడ్లు ఈ రాజ్యాన్ని ఈ విధంగా పరిపాలించడం ఇది తప్పు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేక పరిపాలన. మీది ఒక్క మంచి పని చేయలేదు 420 హామీలలో.